విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి చూపిస్తున్న ప్రత్యేక చొరవతో సత్ఫలితాలు వస్తున్నాయి. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని ఇప్పటికే కూటమి వర్గాలు ప్రకటించాయి. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనుల నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వరప్రదాయిని కాబోతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రావడం జరిగింది. పనులన్నీ కూడా స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అదేవిధంగా రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజుతో కలిసి, జిల్లా కలెక్టర్తో కలిసి పనులన్నీ కూడా పర్యవేక్షించారు. మనం ఇప్పుడు చూస్తున్నాము ప్రధానంగా టెర్మినల్ అంటే దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులందరూ కూడా ఫస్ట్ ఇక్కడే విడుదల చేసేటటువంటి ఈ టెర్మినల్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. అదేవిధంగా వచ్చేటటువంటి ప్రయాణికులందరూ కూడా ఫ్లైట్ ద్వారా విదేశాలకు వెళ్లేందుకు ఈ మార్గాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంతవరకు ఎంత శాతం పనులు పూర్తయ్యాయి? ఇప్పటికి దాదాపు ఓవరాల్గా 80% కంప్లీట్ అయింది. 20% ఉంది. ఒక్కొక్క సెక్టర్ అయితే 100% అయిపోయింది. లెఫ్ట్ వరకు అంత కూడా నెక్స్ట్ మనం చూసిన రన్వే కూడా 100% కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరొక జూన్ నెలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ జూన్ వచ్చే నెల జూన్కి కంప్లీట్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసిన ప్రయత్నం, ఆయన చేసిన కృషి మనకు ప్రతిఫలం కనిపిస్తుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రాంతం అవడంతో చాలా ఆనందం కలుగుతుంది. అలాగే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో విజయనగరం సంబంధించిన వైభవం కానీ ఉత్తరాంధ్ర సంబంధించిన వైభవం కూడా పెట్టమని ఈరోజు అడగడం జరిగింది. వాళ్ళు కూడా పెడతామన్నారు. ఎందుకంటే జిఎంఆర్ కూడా ఈ ప్రాంత వ్యక్తి కనుక వారు కూడా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అన్నీ కూడా కలిసి వచ్చాయి. ఇది దేశంలోనే ఒక నెంబర్ 1 ఇది అవ్వాలనేది మా కోరిక. ఖచ్చితంగా అవుతుందనే ఆలోచన. అయితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇతర ఏరియా ఎయిర్పోర్ట్ మనం చూస్తాం. దానికి ఆల్టర్నేటివ్గా యువతకు కానీ నిరుద్యోగ యువకులకు కానీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చాయో దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇండస్ట్రీలు కూడా ఆహ్వానిస్తున్నాం మనం. ఎందుకంటే అక్కడ గతంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్న హోటల్స్ కానీ ఐడెంటిటీ చేసుకొని ఐడెంటిటీ చేసి 150 మంది పారిశ్రామికవేత్తలు ఐడెంటిటీ చేసి ఒక ఉత్తరం రాస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. రండి, మా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలాగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభం అవబోతుంది, మీరు కూడా ఇండస్ట్రీలు పెట్టండి, మీ సహకారం మేము అందిస్తాం, ఇటు అధికార యంత్రం కానీ ఇటు ప్రజల సహకారం కూడా పరిపూర్ణంగా ఉంటుందని చెప్పి జరిగింది. విశాఖపట్నంలో ఉండేటటువంటి ప్రయాణికులకి రోడ్డు కనెక్టివిటీ ఏ విధమైనటువంటి ప్లాన్ చేయబోతున్నారు? ఆల్రెడీ 6 ఏరియాస్ ఐడెంటిటీ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. దాంట్లో భాగంగా దానికి ఇమ్మీడియట్లీగా అక్కడ ఉన్న విశాఖపట్నం అధికారులు, విజయనగరం జిల్లా అధికారులు కూడా జాయింట్గా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఆల్రెడీ ఒక మీటింగ్ అయింది. 2వ మీటింగ్ కూడా మన సిఆర్డీ అధికారులు కూడా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మనకి సింహాచలం పైనుంచి మనకి సొంతమ్మ రోడ్డు కూడా అది డబుల్ రోడ్డు చేస్తున్నాం. దానికి కూడా కనెక్టివిటీ ఇస్తున్నాం. హైవే కనెక్టివిటీ ఇస్తూ హైవే నుంచి ఇది రావడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా విశాఖ నగర వాసులు ఎక్కువ కూడా ఇండస్ట్రీల వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు కనుక ఎక్కువ వాళ్ళు వెళ్తారు కనుక వారికి ఇబ్బంది లేకుండా ఒక ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వరుస కనెక్టివిటీ కూడా మన నేషనల్ హైవేకి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఓవర్ బ్రిడ్జెస్, ఇప్పుడు మన ఫ్లై ఓవర్ మనం ఏదైతే మనకి కొన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి అవి కూడా మనకు కంప్లీట్ అవబోతున్నాయి. మన విమానయాన శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారు దృష్టిలో పెట్టడం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు కలెక్టర్ గారిని పిలిచి ఈ అమౌంట్లు అనేవి ఆ లెక్క ఏందో తేల్చి ఇమీడియట్గా రైతులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఆయనకు చెప్పడం జరిగింది. నేను కొత్తగా వచ్చాను, 3 రోజుల్లో మీ అందరికీ అదేంటి జరిగింది అనేది నేను చూస్తానని చెప్పడం జరిగిందండి. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఏ విధంగా అయితే తొలుత స్పష్టం చేశారో ప్రతి నెల నేను వచ్చి పనులను పరిశీలిస్తాను అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఈ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారినందరికీ కూడా సమాయత్తం చేసి జాతికి అంకితం చేయడానికి పూర్తి స్థాయిలో తాము సమాయత్తంగా అవుతున్నామని వారు స్పష్టం చేయడం జరిగింది. ఆ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.